ఈరోజు మనం వచ్చేసాము లానా క్లినిక్కి. సో ఇక్కడ డెంటల్, హెయిర్, స్కిన్ అండ్ వెల్నెస్ ఇలాంటి ప్రాబ్లమ్స్, అకేషన్ ఏదైనా, ఫంక్షన్ ఏదైనా, మేల్ ఆర్ ఫీమేల్, ఈ అన్ని ప్రాబ్లమ్స్కి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఈ పింపుల్ నాకు ఎందుకు వచ్చింది, ఆర్ లేకపోతే హెయిర్ ఎందుకు ఫాల్ అవుతుంది, ఇలా ల్యాక్ ఆఫ్ క్వశ్చన్స్ వల్లని ఏ క్రీమ్ యూస్ చేయాలి, ఏ మాయిశ్చరైజర్ యూస్ చేయాలి, ఏ బ్రాండ్ బెస్ట్, ఇలాంటివన్నీ మన మైండ్లో ఎప్పుడూ డిస్టర్బ్ చేస్తూనే ఉంటాయి. ప్రొఫెషన్ ఏదైనా, వర్క్ ఎక్కడ చేస్తున్నా కానీ, క్లైమేట్, ఇవన్నిటితోటి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయా అని మనకి ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడూ ఉంటుంది మన లైఫ్లో. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మన టెక్నాలజీయే సమాధానం చెప్తుంది. సో అడ్వాన్స్ సెంచరీలో అడ్వాన్స్ టెక్నాలజీ అనేది లాంచ్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులు పాటిస్తూ, ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూనే ఉన్నాం. సో ఈ అప్డేట్లోనే లానా డెంటల్ అండ్ స్కిన్ హెయిర్ క్లినిక్ వాళ్ళు ఒక అద్భుతమైన ఎక్విప్మెంట్ తోటి, ప్రొసీజర్ తోటి మన ముందుకు వచ్చేసారు. మరి వాళ్ళ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ ట్రీట్మెంట్ పద్ధతి ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. హలో సార్. హాయ్ గుడ్ డే, వెల్కమ్ టు లానా. థ్యాంక్ యూ సార్. నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను ఆల్రెడీ. ఓకే, ప్లీజ్ ఫిల్ దిస్ ఫామ్. ఓకే, థ్యాంక్ యూ. సో లానా క్లినిక్లో మనం ఉన్నామండి. చాలా బాగుంది, అంబియన్స్ చాలా ప్రీమియంగా ఉంది. మీరు ఒకసారి చూడొచ్చు, సిట్టింగ్ కానీ అండ్ రిసెప్షన్లో మనల్ని ఇన్వైట్ చేసే వాళ్ళు కానీ చాలా బాగుంది. వీళ్ళ దగ్గర ప్రొసీజర్ వచ్చేసి మనం ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. నెక్స్ట్ మనకి ఒక ప్రీ కన్సల్టేషన్ ఫామ్ అనేది ఒకటి ఇస్తారు. మన కన్సల్టెంట్ ఎందుకు అవుతున్నాము అనేది ఇందులో ఫిల్ చేయాలి. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఏముంటుందో తెలుసుకుందాం రండి. మీ పేరు? మైసెల్ఫ్ షేర్. ఓకే, ఇప్పుడు మనకి ఫామ్ ఫిల్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి సార్ ప్రొసీజర్? ఇప్పుడు మీరు డర్మటాలజిస్ట్ కన్సల్టేషన్ తీసుకెళ్తాం. సో ఇప్పుడు మనకి కన్సల్టేషన్ తీసుకున్న తర్వాత దగ్గరికి తీసుకెళ్తాం పేషెంట్. ఓకే, కన్సల్టేషన్ బిలాంగ్స్ టు డర్మటాలజిస్ట్. ఓకే ఓకే ఓకే. డెంటల్ మనకి 1 వచ్చేసి డర్మటాలజిస్ట్ అండ్ 2 వచ్చేసి డెంటల్. ఓకే, ఇలా నెక్స్ట్ కన్సల్టేషన్. ఓకే, ఈ కన్సల్టేషన్ 3లో వచ్చిన లైక్ ఎవరైతే కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా ఓకే ఫాస్ట్గా అయిపోవాలని ప్రీమియంలో మనకి 4-5 రూట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో నెక్స్ట్ మనం డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్దాం. హలో మ్యామ్, మీ దగ్గరికి ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు కదా. సో చాలా ప్రాబ్లమ్స్ తోటి వస్తారు. స్కిన్, హెయిర్ రఫ్ అయిపోతుంది, ఏ క్రీమ్స్ యూస్ చేయాలో తెలియట్లేదు, ఆర్ ఏ ఫుడ్ ఐటమ్స్ తినాలో తెలియట్లేదు, కానీ ఈవెంట్ ఉంది, ప్రొఫెషన్లో నేను గ్రో అవ్వాలి అంటే నా స్కిన్ చాలా ఇంపార్టెంట్ అని వస్తూ ఉంటారు. సో ఇవన్నిటికీ మీరు ఎలా అనాలైసిస్ చేస్తారు అండ్ ఏమి ప్రొసీజర్స్ ఫాలో అవుతారు? ఫస్ట్ ఒక పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళ స్కిన్ అనేది అనలైజ్ చేసి వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి, వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మనం ఫర్దర్గా ఇలా ప్రొసీజర్ మాకు చూస్తాం. లైక్ అది నార్మల్ ట్రీట్మెంట్ పోతే ట్రీట్మెంట్ వేస్ట్, అదేమంటే మన ప్రొసీజర్స్ వాడాలా, లేజర్స్ అట్లా యూస్ చేయాలా అని డిఫరెన్స్ ఒకరి నుంచి ఒకరికి డిఫర్ అవుతుంది. ఓకే, విన్నారు కదండి. చాలా డీటెయిల్డ్గా పేషెంట్స్ తోటి మాట్లాడి అండ్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉంది అండ్ ఏంటి వాళ్ళ కన్సర్న్స్ అనేవి క్లియర్గా నోట్ చేసుకుంటారు. అండ్ వాళ్ళకి ఎన్ని క్వశ్చన్స్ రేజ్ అయినా కానీ వాటన్నిటికీ సొల్యూషన్ చెప్తారు. చాలా బాగుందండి ప్రొసీజర్. సో నెక్స్ట్ వాళ్ళు ఎలాంటి ఎక్విప్మెంట్ యూస్ చేస్తున్నారు అండ్ ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తున్నారో తెలుసుకుందాం రండి. మనం ఫస్ట్ కన్సల్టేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనకి డర్మటాలజిస్ట్ని సజెస్ట్ చేస్తారు. సో వాళ్ళు మనకి ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నా కానీ పేషెంట్స్ తోటి విని అండ్ వాట్ ఈజ్ యువర్ స్కిన్ టైప్ అండ్ వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లమ్ అండ్ యు ఆర్ ఫేసింగ్, దాని నుంచి సొల్యూషన్ ఏంటి అనేది మనకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు. సో ఎక్స్ప్లెయిన్ చేసే దాంట్లో కూడా వాళ్ళు చాలా నీట్గా, క్లీన్గా మనకి పేషెంట్స్ తోటి చెప్తారు. సో మనకి ఇక్కడ స్కిన్ అనాలిసిస్ ఎక్విప్మెంట్ కూడా ఉంది. సో మనకి ఏంటనేది ప్రాబ్లం ఇక్కడ రెక్టిఫై చేయడానికి, జస్ట్ మనది ఏ స్కిన్ టైప్ అండ్ ఏంటి అనేది అనాలిసిస్ చేయడానికి వీళ్ళు ఫస్ట్ స్టెప్ ఇది ఫాలో అవుతారు. సో ఇంకా తెలుసుకుందాం రండి. ఇప్పుడు మరి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎలా? సో కన్సల్టేషన్ 2 రూమ్లో మనకి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. ఒకసారి చూద్దాం రండి. హలో మ్యామ్, ఇప్పుడు మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి మ్యామ్. కొంతమంది ఐస్ క్రీమ్స్ తింటారు, జంక్ ఫుడ్, పిల్లలకైతే మనం అసలు చెప్పలేము. పెద్దవాళ్ళు ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కానీ ఓల్డెన్ ఏజ్కి ఇప్పటికీ చాలా కంపారిజన్ ట్రీట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి.
సో ఓల్డెన్ డేస్లో బొక్కలు కాదు కదా, రాళ్ళు తిన్నా మనకి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడు మనం ఏంటి కనీసం నాన్ వెజ్ కానీ ఏమైనా హార్డ్ థింగ్స్ తిన్నా కానీ చాలా టీత్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు అండ్ ప్రొసీజర్ ఎలా ఉంటుందో చెప్పండి మ్యామ్. మీరు క్వశ్చన్ అడిగినట్టుగా ఓల్డ్ టైమ్స్కి ఇప్పటికీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. ఇప్పుడు ఈ టైంలో కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ షుగర్ ఇంటేక్ చాలా ఎక్కువ అయిపోయింది. దానివల్లనే ఎక్కువ డెంటల్ ప్రాబ్లమ్స్కి రీజన్ అయిపోయింది. నాట్ ఓన్లీ డెంటల్, ఎనీ అదర్ ఇష్యూస్కి షుగర్ ఇంటేక్ అనేది మెయిన్ రీజన్ అయిపోయింది. దానివల్లే ఎక్కువ డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో విన్నారు కదండి, మన ఓల్డెన్ డేస్కి ఇప్పటికీ డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ లైఫ్ స్టైల్ ఆర్ ఫుడ్ హ్యాబిట్స్ మీద డిపెండ్ అవుతుంది అని చెప్పేసి మ్యామ్ చెప్తున్నారు. సో మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా టీత్ రిలేటెడ్ వీళ్ళ దగ్గర అయితే ప్రొసీజర్ ఉంది అండ్ అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అనేది ఉంది. మన హెయిర్ అండ్ స్కిన్ అండ్ డెంటల్ కంప్లీట్ అయిపోయింది. సో కన్సల్టేషన్లో వీళ్ళు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకి ఎంత టైం ఇస్తారు, మన కన్ఫ్యూజన్స్కి ఎలా క్లియర్ చేస్తారు అనేది చూసాము. సో ఇప్పుడు అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఎలా ఉందో చూద్దాం రండి. మనం ఇప్పుడు ప్రొసీజర్ రూమ్లో ఉన్నామండి, ఎక్విప్మెంట్ చూద్దాం రండి. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇవేవో ఎక్విప్మెంట్ అయితే ఉంది, మనకి తెలియదు, మ్యామ్ ఉన్నారు, తెలుసుకుందాం రండి. హలో మ్యామ్. హాయ్ అండి. యా మ్యామ్ చెప్పండి, ఇది దీనికోసం యూజ్ చేస్తారు మ్యామ్? హైడ్రేషన్ ఇచ్చాం. ఓకే, సో ఇది లేజర్ హెయిర్. చూసారు కదండి, ఇది అడ్వాన్స్ లేజర్ హెయిర్ రిడక్షన్ మిషన్ అండి. సో దీన్ని ఎలా యూజ్ చేస్తారు అనేది తెలుసుకోవాలి అంటే మీకు ప్రాబ్లం ఉంటే కంపల్సరీ ఇక్కడికి విజిట్ అవ్వాల్సిందే. సో చూసారు కదా, ఇక్కడ మనకి ఇది ఫేస్ కోసం యూజ్ చేస్తారంట ఈ మిషన్. సో దీని రిలేటెడ్ మనం కన్సల్టేషన్ ఫామ్ తీసుకొని మనకి ఏ కన్సర్న్ ఉందో వస్తాము, దాన్ని బట్టి ఈ మిషన్స్ అనేవి అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్ అనేవి యూజ్ చేస్తారు. వితౌట్ ఎలాంటి మనకి కన్సల్టేషన్ లేకుండా అయితే ఈ ప్రొసీజర్స్ అయితే యూజ్ చేయరు. సో ఈ మిషన్స్ అయితే 3 ఇక్కడ ఉన్నాయండి, మనకి ఫేస్కి సంబంధించినవి, హెయిర్కి సంబంధించినవి. సో నెక్స్ట్ మిషన్స్ చూద్దాం రండి. అది రెమి సెంట్రిఫ్యూజ్. ఇట్స్ అన్ అడ్వాన్స్ సెంట్రిఫ్యూజ్. అదేంటంటే పిఆర్పి అండ్ జిఎఫ్సి ఎక్స్ట్రాక్టర్, పిఆర్పి అండ్ జిఎఫ్సి చేయడానికి అని చెప్పి యూజ్ చేస్తారు. అదేంటంటే ప్రాపర్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ జిఎఫ్సి అండ్ పిఆర్పి కోసం. దిస్ ఇస్ అడ్వాన్స్డ్ క్రయోలైపోలైసిస్ మెషిన్ ఫర్ వెయిట్ లాస్ విత్ ఫ్యాట్ ఫ్రీజింగ్ టెక్నాలజీ. ఇట్స్ లైక్ one of the weight loss mission, fat freezing mission, cryolipolysis. ఇది fractional CO2 mission. This is used for acne scars, for burns and traumatic scars. ఇది EM sculpt అని చెప్పి మజిల్ స్టిమ్యులేషన్ మెషిన్. అండ్ ఇన్ కేస్ ఫ్యాట్ లాస్ అయిన తర్వాత కూడా ఇంకా ఫ్యాట్ ఉన్నట్టు అనిపిస్తే దిస్ విల్ స్టిమ్యులేట్ ద మజిల్ ఇన్ దట్ ఏరియా సో దట్ మజిల్ బిల్డప్ కి ఛాన్స్ ఉంటుంది. ఇది యాక్టివ్ క్యూసేజ్ మెషిన్. దిస్ ఇస్ ఫర్ పిగ్మెంటేషన్ రిమూవల్. అండ్ మీరు చూస్తారు కదా ఫ్యాన్సీ కార్బన్ పీల్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, దిస్ క్యాన్ బి డన్ విత్ దిస్. సో మనకి స్టార్టింగ్ ఎంటర్ అయిన తర్వాత ఓపీజీ అనే ఒక రూమ్ ఉందండి. సో ఇది మనకి డెంటల్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ అండి. ఫస్ట్ మనకి ఎంట్రన్స్ లో బిసైడ్ ఈ రూమ్ ఉంటుంది, ఓపీజీ రూమ్ అనేది ఉంటుంది. సో ఇందులో మనకి డెంటల్ కి సంబంధించిన ఈ ఎక్విప్మెంట్ లో టెస్ట్ అనేది చేస్తారు. లానా టీం మనతోటి ఉన్నారండి. సో వాళ్ళని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్. హలో మ్యామ్. సార్ చెప్పండి, ఇప్పటి వరకు అయితే లానా క్లినిక్ మొత్తం చూసాము, చాలా ప్రీమియంగా ఉంది అండ్ క్లయింట్స్ వచ్చిన వాళ్ళకు కూడా చాలా క్లీన్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, వాళ్ళ కన్సర్న్స్ ఏంటో తెలుసుకుంటున్నారు అండ్ మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఉంది. సో చెప్పండి, ఇప్పుడు మార్కెట్లో ఎన్నో క్లినిక్స్ ఉన్నాయి అండ్ ఎంతోమంది ఎన్నో డిఫరెంట్ ప్రాబ్లమ్స్, స్కిన్, హెయిర్, డెంటల్, వెల్నెస్ వీటన్నిటి కోసం వెళ్తారు. కానీ వై లానా, ఎందుకు రావాలి ఇక్కడికి? వై లానా అంటే లానా ఈజ్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ యువర్ స్కిన్, హెయిర్, డెంటల్ అండ్ వెల్నెస్ ఇష్యూస్. ఇక్కడ ఎవ్రీ ట్రీట్మెంట్ ఈస్ డన్ విత్ ప్రెసిషన్, విత్ ఓన్లీ ది స్పెషాలిటీ పీపుల్. ఎవ్రీబడి డీల్స్ విత్ దేర్ ఓన్ స్పెషాలిటీ. We have our own dermatologist dealing with all the skin issues and hair issues, and we have our own transplantation surgeon who deals with hair transplantations. And I myself is an MDOS orthodontist and an LNS specialist. I deal with all your irregular and malaligned teeth and all. And we have other doctors in dental who deals with all the other procedures in dental. మా దగ్గర hair transplantation surgeon and dermatologist full time ఉంటారండి, and all the skin and hair related procedures. ఈ రోజుల్లో అన్ని ప్రాబ్లమ్స్కి రీజన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఫిట్నెస్ లేకపోవడం, అన్హెల్దీ ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ ఆల్. అండ్ అవన్నీ అంటే లేట్ నైట్ వరకు మెల్కుండడాలు, ఇలాంటివన్నీ జనరల్ కాజెస్ ఫర్ ఆల్ ద థింగ్స్, ఫర్ హెయిర్ లాస్, ఫర్ స్కిన్ అండ్ ఈవెన్ ఓవరాల్ హెల్త్.
డెంటల్ ఇష్యూస్కి, క్యావిటీస్కి అండ్ అదర్ థింగ్స్కి రీజన్ మోస్ట్లీ జంక్ ఫుడ్ అండ్ వెరీ ఇర్రెగ్యులర్ ఫ్రీక్వెన్సీస్లో ఫుడ్ తీసుకోవడం, నీట్గా వాష్ చేసుకోకపోవడం ఆఫ్టర్ ఈటింగ్ సంథింగ్, అండ్ 2 times బ్రష్ చేయకపోవడం, అండ్ ఆల్ దీస్ రీజన్స్ విల్ బీ ఫర్ ద డెంటల్ ప్రాబ్లమ్స్. అండ్ ఈవెన్ స్ట్రెస్ వల్ల స్కిన్, హెయిరే కాదు, టీత్ కూడా ఎఫెక్ట్ అవుతాయి బికాస్ ఆఫ్ దిస్ గ్రైండింగ్ హ్యాబిట్. సో విన్నారు కదండి, చాలా నీట్గా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ రోజుల్లో చాలా మందికి స్ట్రెస్ రిలేటెడ్ కానీ, లేకపోతే బయట ఉన్న పొల్యూషన్కి డిఫరెంట్ ప్రాబ్లమ్స్. చిన్నపిల్లలు అయితే వద్దు అన్నా కానీ చాక్లెట్స్ తింటూనే ఉంటారు. సో వీటన్నిటికీ 1 stop సొల్యూషనే మన లానా క్లినిక్ అండి. హెయిర్, స్కిన్, డెంటల్, వెల్నెస్. సో మనం ఏ ప్రాబ్లం అయినా కానీ దానికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ప్రాబ్లమ్ అయితే మనము స్టాప్ చేయలేం కదా. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అలా ఉంది మనకి. సో మనం ఈ బిజీ షెడ్యూల్లో, ఈ లైఫ్లో, కార్పొరేట్ లైఫ్లో సో మనం దేన్ని స్టాప్ చేయలేం. ఈటింగ్ హ్యాబిట్స్ అయినా, లేకపోతే మన హెయిర్, స్కిన్ కంట్రోల్ అయినా కానీ, స్కిన్ కేర్ చేసుకోవాలన్నా, హెయిర్ కేర్ చేసుకోవాలన్నా కానీ ప్రాపర్ సొల్యూషన్ అనేది మనకి, ప్రొసీజర్ అనేది తెలిస్తేనే ఫాలో అవ్వగలం. సో ఫాలో అయినా కానీ లాంగ్ లాస్టింగ్ మెథడ్లో పొల్యూషన్ అయితే మనం కంట్రోల్ చేయలేము. ఇవన్నీ ఇష్యూస్ అనేవి ఉంటాయి. సో వీటన్నిటికీ 1 stop సొల్యూషన్ లానా క్లినిక్. సో ఇక్కడ మనకి అంబియన్సే కాదు, వీళ్ళు చాలా హైజీన్ అండ్ నీట్ ప్రొసీజర్ అనేది యూస్ చేస్తున్నారు. అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ అనేది ఇక్కడ చాలా హైలైట్ అవుతుందండి. సో 1 time విజిట్ చేయండి. ఏ ప్రాబ్లం ఉన్నా మీకు, డెంటల్, స్కిన్, వెల్నెస్ అండ్ హెయిర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ 1 stop సొల్యూషన్. కరీంనగర్ సిటీ చాలా స్మార్ట్ అవుతుందండి. సో అలానే ఇప్పుడు మనకి ట్రీట్మెంట్స్ కోసం కానీ, లేకపోతే మన ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం కానీ మనం హైదరాబాద్ వెళ్ళాల్సిన అవసరం లేదు. స్మార్ట్ సిటీలో స్మార్ట్గా లానా క్లినిక్ అనేది ఉంది. సో ఇక్కడ వీళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీ అండ్ సర్టిఫైడ్ డర్మటాలజిస్ట్ని యూస్ చేసి మన అన్ని ప్రాబ్లమ్స్కి, స్కిన్, హెయిర్, వెల్నెస్, డెంటల్, వీటన్నిటికీ సొల్యూషన్ అనేది హైజీన్ ప్రొసీజర్లో మనకి చెప్తారండి. కొంతమంది అడ్వాన్స్ ట్రీట్మెంట్ కోసం కానీ, లేకపోతే అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేసే దాని గురించి కానీ హైదరాబాద్ వెళ్ళి మరీ ట్రీట్మెంట్ చేయించుకుంటారండి వాళ్ళ ప్రాబ్లమ్స్కి. సో స్కిన్ కానీ, హెయిర్ కానీ, వీటన్నిటి కోసం. సో ఇప్పుడు మీరు అంత దూరం వెళ్ళాల్సినంత అవసరం లేదండి. మన కరీంనగర్ స్మార్ట్ సిటీలో లానా క్లినిక్ అనేది వచ్చేసింది మీ ముందుకి. సో వీళ్ళు మనకి అడ్వాన్స్ టెక్నాలజీలో, హైజీన్ మెథడ్లో, సర్టిఫైడ్ డాక్టర్స్ తోటి మనకు ట్రీట్మెంట్ అనేది ఇస్తున్నారు. స్కిన్ రిలేటెడ్, హెయిర్ రిలేటెడ్ అండ్ వెల్నెస్ అండ్ డెంటల్, ఇలాంటి ఏ ప్రాబ్లంకైనా 1 stop సొల్యూషన్ లానా క్లినిక్. సో ఒకసారి విజిట్ అవ్వండి. యూ విల్ హ్యావ్ యువర్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ హియర్. వై? బికాస్ ఆఫ్ ఈ రోజుల్లో మనకి ఎన్నో హెట్టిక్లో ఇదొక హెట్టిక్ చేసుకోకండి. స్కిన్, హెయిర్ రిలేటెడ్ ఇవన్నీ ఇక్కడికి మీరు వస్తే చిన్న ప్రాబ్లమ్స్ లాగా కనిపిస్తాయి. వై? బికాస్ ఆఫ్ దే ట్రీట్ లైక్ దట్. ఇక్కడ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి అన్ని ప్రాబ్లమ్స్ ఇక్కడ సార్ట్ అవుట్ అయిపోతాయి. ఒక్కసారి వచ్చేసేయండి. సో ఇది ఎక్కడో కాదు, జగిత్యాల రోడ్, క్రోమా బిసైడ్లో ఉంది. ఒక్కసారి విజిట్ అవ్వండి. 1 stop సొల్యూషన్గా మారిపోతుంది. మరొక వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. నేను మీ లక్ష్మి గండికోట, సైనింగ్ ఆఫ్.